నమస్తే. నేటి ధరణి న్యూస్కి స్వాగతం. మాజీ ఎమ్మెల్యే వర్మ గారు నేడు ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా పార్టీ ఆఫీస్ పిఠాపురం మండలం విరవాడ, కుమారపురం మరియు టౌన్ బంగారమ్మ రావిచెట్టు సెంటర్, మిరపకాయల వీధి మరియు ఇంద్రనగర్లో గల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఘటించి ఫ్రూట్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటే ఒక చైతన్య శిఖరం. ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మగౌరవం, పేదవాడి గుండెలో తీపి జ్ఞాపకం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినాదించిన మహనీయుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. ప్రజాహితం కోసం పరితపించిన మహనీయుని 30వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేట్గా వచ్చావురా? వచ్చారు. सारा मेरे వర్ధంతి సందర్భంగా నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో విరవాడ, అన్ని విగ్రహాలకి నివాళులు అర్పించడం ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ఒక ఫౌండేషన్ ఈ రాష్ట్రంలో వేశారు. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా రామారావు గారు వేసిన ఫౌండేషన్లోనే ₹2 బియ్యం ఆమెనండి, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేదవాడికి ఊరు కూడా ఆమెనండి. ఈవేళ రామారావు గారి యొక్క జీవిత ఆశయాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రధానించుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సూపర్ 6 సంక్షేమ పథకాలు కానీ మరి సూపర్ సక్సెస్ చేశారు. వేల సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా రామారావు గారు ఉన్నప్పటి నుంచి పేదవాడి మీద ఉన్న అభిమానమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చేయడం.
పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నో వర్ధంతిని ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయన అందరం కూడా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఆయన చేసిన సేవలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే ఆయన నిర్మాణ ముహూర్తం ఏదైతే ఉందో చాలా గట్టి ముహూర్తంలో నందమూరి తారక రామారావు ప్రతి పేదవాడికి తిండి ఉండాలి, అదేవిధంగా గూడు ఉండాలి అన్న నినాదంతో పనిచేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి ఈవేళ ఆయన ఆశయాలతో చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు, నారా లోకేష్ గారు. మరి ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తారని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇరవాడ, అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసు, ఉప్పాడ జంక్షన్, అలాగే మిరపయాలీది, ఇందిరానగరం, వీటిలన్నిటిలో కూడా మరి ఆయనకి నివాళులు అర్పించామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా అన్న ఎన్టీఆర్ యొక్క పేరు ఈ పార్టీలో ప్రతి కార్యకర్తకి రోమాలను ఎక్కబడిసే విధంగా మరి ఆయన యొక్క పరిపాలన జరిగింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకునే విధంగా ఆయన యొక్క రామారావు గారి యొక్క పరిపాలన జరిగింది. అదే అడుగుజాడలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తాం. జోహార్ జోహార్.